ఎవ్రీవన్, వెల్కమ్ టు వినరా సోదరా. మరి డే 4లో కూడా మీ ముందుకు బ్రిస్బేన్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాం. బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్ని గ్యాబా అని పిలుస్తుంటారు. ఇది మనందరికీ తెలుసు. సబర్బ్స్ ఆఫ్ ఊలెన్ గ్యాబా నుండి ఈ పేరును తీసుకోబడిందని మీకు తెలుసా? గ్యాబా స్టేడియంలో క్రికెట్ మ్యాచెస్ జరుగుతుంటాయి, అదంతా మనందరికీ తెలిసిందే. కానీ క్రికెట్తో పాటు ఇక్కడ ఆస్ట్రేలియన్ ఫుట్బాల్, అథ్లెటిక్స్, కన్సర్ట్స్, రేసింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాలుగా ఈ స్టేడియంని వాడుతూ ఉంటారు. గ్యాబా గురించి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ జరిగేటప్పుడు సీటింగ్ కెపాసిటీ 36,000గా ఉంటుంటే ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ లీగ్ జరిగేటప్పుడు ఆ కెపాసిటీ స్లైట్గా హైయర్ అయి 37,478గా మారుతుంది. క్రికెట్ లవర్స్ అందరికీ ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ డెఫినెట్గా నచ్చుతుంది. ఆస్ట్రేలియాలో మొదటి T20 మ్యాచ్ గ్యాబాలో జరిగింది. అది కూడా ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2006లో. 2000 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్ గేమ్స్లో 7 ఫుట్బాల్ మ్యాచెస్ ఇదే స్టేడియంలో, గ్యాబా స్టేడియంలో జరిగాయి. అండ్ దాంట్లో క్వార్టర్ ఫైనల్ బ్రెజిల్ వర్సెస్ కెమెరూన్ కూడా గ్యాబాలోనే జరిగింది.